హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో డిజైనర్ స్లీవ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. నేను అనేది హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5, మనకు స్టిచెస్లోకి వెళ్ళిపోతే 8 అన్నమాట. చిన్న బేబీ హ్యాండ్ అన్నమాట. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనం ఎక్స్ట్రా కుట్లల్లోకి వచ్చేసి 2 ఇంచ్ అయితే పెట్టుకున్నాము. కింద వచ్చేసి 4.5 అనేది లూజ్ పెట్టుకున్నాము. ఈ విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇలా సపరేట్గా హ్యాండ్ పొడవు అయితే ఏ విధంగా ఉందో 9 ఇంచ్ అనేది పెట్టుకొని మనం లూజ్ కోసం అనేది 9 ఇంచ్ పెట్టుకున్నాము. ఇట్లా పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అనేది డబల్ తీసుకోవాలన్నమాట పొడవు. అట్లా 2 పీసులు అనేవి తీసుకోవాలన్నమాట, మెయిన్ పీసెస్ అనేవి. ఈ విధంగా తీసుకున్న తర్వాత 1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది మనం 20 అనేది ఉంది కదా పొడవు, అదే విధంగా 1 ఇంచుకి ఒక గ్యాప్తో మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. 2 హ్యాండ్స్కి అదే విధంగా మనం మార్క్ అనేది చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఈ హ్యాండ్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా 2 సైడ్స్కి ఇదే విధంగా మార్క్ అనేది చేసుకొని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇంకొక 1 ఇంచ్ దగ్గరికి ఇట్లా ఇదే విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి రెండో దాని వరకు మధ్యన అనేది ఫోల్డింగ్లోకి ఒకటి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్ గ్యాప్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చాలా బ్యూటిఫుల్గా ఈ హ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా ఇంకొక పార్ట్ అనేది ఈ పీసులు అనేవి 2 తీసుకున్నాం కదా, అదే విధంగా ఇంకొకటి కూడా సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట రెడీగా. ఇది ఇంకొక వైపుగా అన్నమాట పీసు. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట, 2 లేయర్స్. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకు ఫోల్డింగ్స్ అనేవి ఒకే వైపున వచ్చే విధంగా చెక్ చేసుకుని మనము మధ్యలోకి 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకే విధంగా మనకు ఉండేటట్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రెండో స్టిచ్ కూడా వేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనం అనేది ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ మధ్యలోకి ఈ విధంగా పెట్టేసి ఫినిషింగ్ చేసుకుని మనము ఐరన్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ నీట్గా వస్తుంది, మందం అనేది ఉండకుండా ఉంటుంది. ఇవి కూడా ఫ్రిల్స్
మొత్తం కూడా ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒక 2.5 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని మనం కింది మీదికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అటు ఇటు ఒక 2 ఇంచ్ గ్యాప్తో అయితే మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన వాటిని మనం కొంచెం కొంచెంగా ఇలా వెనక్కి మడుస్తూ ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము 2 హ్యాండ్స్కి ఇలా రెడీ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఒక హ్యాండ్ మాత్రమే. కొంచెం కొంచెంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అనేది స్టిచ్చింగ్ అనేది అవసరం లేదు. లైనింగ్ అనేది మనము ఇలా చెక్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్ అనేది చేసుకుని మనము మార్కింగ్ ఉన్న సైడ్కి కనపడే విధంగా సెంటర్ అనేది చూసుకొని సేఫ్టీ పిన్ అనేది కదలకుండా పెట్టేసుకోవాలి. ఇక్కడ సెంటర్కి కింద సైడ్ వచ్చేసి సెంటర్ చూసుకుని మనం పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని లైనింగ్కి మొత్తం అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము లైనింగ్కి మనము అటాచ్ చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి సైడ్స్కి. కింద వైపు మనం ఏదైతే ఈ డిజైన్కు సరిపడా ప్యాచ్ క్లాత్ కానీ పట్టు క్లాత్ కానీ అదేవిధంగా ఏదైతే ఉందో లెహెంగాకా బ్లౌజ్కా అనేది చెక్ చేసుకుని మనం అనేది ఒక 2 ఇంచ్ వెడల్పుతో ఈ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత తీసుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి మనకు గుర్తుగా సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు అనేది నేనైతే ఇక్కడ పట్టు లెహెంగాకు చోలి కాబట్టి నేను అనేది పట్టు క్లాత్ని ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ అనేది యూజ్ చేస్తున్నాను. 2.5 తీసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ ఎడ్జ్కి అనేది మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్గా చూసుకొని కింద ఆ 2 ఇంచ్ వెడల్పు ఉన్న పట్టీ మాత్రం ఉల్టా కూడా కాకుండా సీదాగా పెట్టుకుని ఇది కూడా హ్యాండ్ అనేది దాని మీద ఫోల్డింగ్ లాగా చేసుకుని
ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనం ఇట్లా తిప్పి కుట్టినప్పుడు రివర్స్ అనేది రాకుండా సీదా రావాలన్నమాట, ఉల్టా రాకుండా. ఈ విధంగా 1 ఇంచి మాత్రమే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ ఎంత కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. 1.5 2 ఇంచ్ వరకు అయితే పెట్టుకోవచ్చు. నేను అనేది చిన్న పాప కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ లాస్ట్ ఎడ్జ్కి మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేది మోడలు ఇలా ఉంది. మనం అనేది పూసలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ అనేది. ఈ మిడిల్ పార్ట్లో మనము గోల్డ్ పూసలు అనేది ఈ విధంగా తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కూడా గోల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ అనేది తీసుకున్నాను. మీరు ఏవైనా పెట్టుకోవచ్చు అన్నమాట. కలర్ పూసలైనా పెట్టుకోవచ్చు, వైట్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే ఇట్లా గోల్డ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, బ్లౌజ్ అనేది అయిపోయిన తర్వాత ఎలా ఉందన్నది. మొత్తం ఈ విధంగా మనకు దగ్గరగా ఈ విధంగా పూసలు అనేవి యాడ్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఇదైతే ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.